వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బటన్ నొక్కి హంద్రీనివా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్. ఈ ప్రాజెక్టుతో కుప్పం పలమనేరులోని 4.2 లక్షల జనాభాకు తాగునీరు అందనుందని వెల్లడి. ఒక్క ఛాన్స్ అన్న మాట నమ్మిన పాపానికి యువతను రోడ్డున పడేశారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపణ. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో వైకాపా పాలనపై మండిపాటు. చంద్రబాబు ఇంటి ముందు తెదేపా అసమ్మతి రాగం. తంబాలపల్లి అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ను అమృత భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి. వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. వివరాల్లోకి వెళ్తే 2022లో కుప్పంలో పర్యటించినప్పుడు కృష్ణా జలాలను తీసుకొస్తానని మాట ఇచ్చానని, అప్పుడు ఇచ్చిన మాటని ఇప్పుడు నిలబెట్టుకున్నానని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కృష్ణా జలాలకు పూజలు చేశారు. బటన్ నొక్కి హంద్రీనివా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేశారు. అనంతరం శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొన్నారు. కృష్ణా జలాలతో కుప్పం చెరువులను నింపుతామని చెప్పారు. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకి సగర్వంగా తీసుకొచ్చామన్నారు. కుప్పం పలమనేరు నియోజకవర్గాలలో సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీటిని విడుదల చేశామని జగన్ తెలిపారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ఇన్నేళ్లలో బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనివా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం. 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క ఛాన్స్ అన్న మాట నమ్మిన పాపానికి యువతను రోడ్డున పడేసిన గనుడు సీఎం జగన్ అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు జగన్ అమలు చేయలేని హామీలిచ్చి యువతతో ఓట్లు వేయించుకొని మోసం చేశారని మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ భృతితో పాటు రకరకాల హామీలిచ్చి వంచన చేసిన మోసగాడు జగన్ అని విమర్శించారు. అందుకే ఈసారి రాష్ట్రంలో యువత తొలిసారిగా వేసే ఓటు దేశ రాష్ట్ర గతిని మార్చే దిశగా ఉండాలన్నారు. జనసేన స్థానిక నాయకుడు తోట రాజా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా కానివ్వండి ఉన్నప్పుడు మన ఊరిని ఎంత అభివృద్ధి చేశారు, మినిస్టర్గా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎంత బెనిఫిట్స్ తీసుకొచ్చారో అన్నది కూడా మనం వీళ్ళందరికీ విద్యార్థులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళందరూ మాతోటి వచ్చి ఇంకా అద్భుతమైన సమాచారాన్ని షేర్ చేసుకొని మేము ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి వేస్తామని తెలియజేయడం, పత్తిపాటి పుల్లారావు గారిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించుకుంటామన్న హామీ ఇవ్వడం జరిగింది. బతుకులు బజారు పాలవుతాయని ఈరోజు రాష్ట్రం ఆలోచిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు. అందుకనే మీ తోడబుట్టిన చెల్లె నిన్ను నమ్మలేదంటే, నువ్వు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దగ్గర పోయి మీ బిడ్డనంటే ఎవరు నమ్ముతారు? రాష్ట్రాన్ని మోసం చేశాడు, నమ్ముకున్న కులాలను మోసం చేశాడు, నమ్ముకున్న మతాలను మోసం చేశాడు, నమ్ముకున్న యువతను మోసం చేశాడు, 2 చేతులతో ముట్లేసిన ఉద్యోగస్తులను మోసం చేశాడు. అందుకని అందరూ ఈరోజు తిరగబడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తొందరగా సాగనంపాలి. ఎప్పుడెప్పుడు ఎన్నికలకు కూడొస్తుందో కట్టలు తెంచుకొని తెలుగుదేశం జనసేన వైపు అడుగు వేసి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా.
తెదేపా జనసేన అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల కేటాయింపు అనంతరం ఆయా పార్టీలలో అసమ్మతి రాగం వినిపిస్తుంది. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు చంద్రబాబు ఇంటికి చేరుకొని నిరసన తెలిపారు. ఇటీవల వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై యాదవ్ వర్గీయులు గుర్రుమంటున్నారు. చంద్రబాబు నివాసం ఎదుట ధర్నా చేస్తున్న సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ టీడీపీ కార్యకర్త నుంచి పోలీసులు పెట్రోల్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. నాడు చంద్రబాబు లోకేష్లపై దాడులు చేసిన వారికి టీడీపీలో సీటు కేటాయింపు ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ అంటే బీసీల పార్టీ అని తమకు నమ్మకం ఉందని బీసీ నేత శంకర్కు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల నుంచి అనేక కష్టాలు పడి పార్టీ కోసం పనిచేశామని ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన వారికి సీటు కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు మాకు అంగళ్ళలో వైసీపీ వాళ్ళు రాళ్ళేశారు. అలాంటి వాళ్ళకు టికెట్ ఈరోజు ప్రకటించారు. పెద్దిరెడ్డి బినామీ ఆయనకు టికెట్ ప్రకటించారు. ఒక బీసీ నేత శంకరన్న ఆయనకి ఏకన్నా 4.5 సంవత్సరము ఈ కష్టాలు పడి ఒక పుంగునూరు, ఒక కుప్పం, ఒక తంబాలపల్లి, పెద్దిరెడ్డి అడ్డాగా అయిపోయింది. పుంగునూరు తర్వాత తంబాలపల్లి. అలాంటి ఎన్నో భూములు దోచేసిన పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి ఆయన బినామీకి చెప్పుకుంటున్న జయచంద్రారెడ్డికి ఈరోజు టికెట్ ప్రకటించారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇలాంటి పార్టీ కేడరు ఏమైపోవాలి. రేపు పొద్దున్నే జెండా మోసే నాయకుడు ఎవరుంటారో ప్రతి ఒక్క కార్యకర్త లాస్ట్ 4.5 సంవత్సరంలో జెండా మోసి ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకొని అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరూ మా పైన రాళ్ళు వేశారు. 3.5 నెలల మేము బయట ఉండి మా పిల్లల బిడ్డలు కాపాడుకొని తెలుగుదేశం పార్టీ కోసము జైలుకి వెళ్ళి 3.5 నెలల బయట ఉండి వచ్చాము. అలాంటి వాళ్ళకు శంకరన్నకు కాదని టికెట్ ఈరోజు పెద్దిరెడ్డి బినామీకి ప్రకటించారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తూ శంకరన్నకు మళ్ళీ ఒక బీసీ నేత అయిన శంకరన్నకు టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలో 554 స్టేషన్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి 24 కోట్లు ఈ పథకం కింద కేటాయించారు. ఇచ్చాపురం నుండి రత్తకన్నకు వెళ్లే దారిలో రైల్వే క్రాసింగ్ వద్ద అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చంద్రమోహన్ చక్రి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఊలాల భారతీ దివ్య, బీజేపీ నేత బుద్దాల నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిత్యం రత్తకన్నకు వెళ్లే రోడ్లో రైల్వే గేటు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసరంగా అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని ఉత్తరాంధ్ర పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పూడి కిరణ్ కుమార్ చీఫ్ ఇంజనీర్కి వినతి పత్రం అందించారు. మనకి అన్ని దేశాలు కూడా మన భారతదేశం కోసం రేపు చూస్తున్నాయి. మన భారతదేశం అంతా ఘనత చేసింది నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అమృత్ భారత్ రైల్వేస్ అంటే ఫాస్ట్ అండ్ సేఫెస్ట్ రైల్వేస్ని దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ని ఎన్నుకోవటం నిజంగా మనందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చాపురం నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కృషి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఈరోజు మనకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం అమృతి పెద్దలు చాలా మంది వచ్చారు కాబట్టి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు అడ్డు రోడ్డు వద్ద ఓ వ్యక్తిని దుండగులు నరికి చంపారు. మృతుడు తూములూరు గ్రామానికి చెందిన వాలాది సాంబశివరావుగా పోలీసులు గుర్తించారు. దావులూరు అడ్డు రోడ్డుకు రోడ్డు పక్కన 50 మీటర్ల దూరంలో వాలాది సాంబశివరావు మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెడ మీద నరకడం వల్ల చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతునికి కొందరు వ్యక్తులకు 2019లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో వారిపై SC ST కేసు నమోదు చేశారని, ప్రస్తుతం ఆ కేసు ట్రయల్ దశలో ఉందని, దావులూరు అడ్డు రోడ్డు వద్ద వాలాది సాంబశివరావు హత్యకు నిరసనగా దళితుల ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే పట్టుకోవాలంటూ దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. అడ్డ రోడ్డు వద్ద ఉన్న బడ్డీ కొట్టు నిర్వాహకుడి హస్తం ఉందని ఆరోపిస్తూ కొట్టును తగలబెట్టారు. ఆ వివాదం కారణంగానే ఈ హత్య జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి ఇంటికి రాలేదండి. 7ంటికి వెళ్ళిపోయాడు. వచ్చినోడు అసలు ఇంటికి రాలి తెల్లారి లెగ్స్ వాటర్ ఇద్దాం చెప్తే ఊరు చెప్పాడు. అబ్బాయి ఆ రోడ్లో పడిపోయాడంటే ఇక అక్కడ నేను గొడవ వచ్చేసుకున్నాను. ఏమన్నా గొడవలు నాకు తెలియదండి. గొడవలు కదా నేనే ఉంటాను. ఇంతకు ముందు జరిగిన గొడవలు ఎందుకు గొడవలు ఉండయి. గమలపాలిలో నాకేం తెలుసు అంటావు మరి. గమలపాలిలో అమ్మాయి
ఒక అమ్మాయి అంటే పోతుంటే మరి ఇక అది గొడవలు కాదు, పాత గొడవలు ఇక దానివల్ల వాడ గమలు నేను ఉండేది కాకరమూడి అండి. ఏడ గమలమ్మ అమ్మట పోతాడని ఇటువరకు 4-5 సార్లు గొడవ అయింది. మరి రాత్రి చూస్తే ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడంట. ఇద్దరికి గొడవ అయ్యి నరికేసి వెళ్ళాడని అనుకుంటున్నారు. మరి వాళ్ళిద్దరని ఇంకేమన్నారా? ఇది మామూలు ముందాగే చోటు కదండి, మనం లేం కదా. అమరావతిలోని చంద్రబాబు నివాసం కరకట్ట సమీపంలోని గత 2 రోజుల క్రితం వైసీపీ నేతలు అక్కడ ఏర్పాటు చేసిన సైడ్ బోర్డులపై కావాలనే టీడీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, వాటిని అడ్డంగా ఉందని తొలగిస్తే వాటిపై తప్పుడు ప్రచారం, ఆరోపణలు, కేసులు పెట్టడంపై తాడికొండ వైసీపీ నేత సందీప్ మండిపడ్డారు. తప్పుడు కేసులు నమోదు చేస్తే భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. గత 4.5 సంవత్సరాల నుంచి ఉండవల్లి కరకట్ట మీద సీఎం గారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ నవరత్నాలని ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఐరన్ షీట్లు ఏర్పాటు చేసి 4.5 సంవత్సరాల నుంచి అక్కడ మేము ఫ్లెక్సీలు, స్టిక్కర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొన్న 24వ తారీఖు భరతరెడ్డి గారు మేము గతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్లెక్సీలను తొలగిస్తూ వాళ్ళు కొత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ మాకున్నటువంటి ఐరన్ షీట్లను అక్కడ దాదాపుగా 26 ఐరన్ షీట్లను దొంగిలించి అక్కడ నుండి తీసుకొని పోయి మేము ఏదైతే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామో ఆ ఫ్లెక్సీలకు అడ్డంగా మా ఫ్లెక్సీలు కనిపించకుండా గౌరవ మాజీ హోంమంత్రి వర్యులు మేకతోటి సుచరిత గారి, సీఎం గారి ఇద్దరి మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలకు అడ్డంగా వాళ్ళు ఫ్లెక్సీలు కడుతూ పైగా మా ఫ్లెక్సీలకు అడ్డంగా కట్టినటువంటి ఫ్లెక్సీలను మేము తొలగిస్తే మేమేదో దౌర్జన్యంగా వారు కట్టినటువంటి ఫ్లెక్సీలను మేము తొలగించామని చెప్పి, అక్రమంగా తొలగించామని చెప్పి ఎల్లో మీడియా అక్రమంగా మా మీద ప్రచారాలు చేస్తూ పైగా మా ఫ్లెక్సీలను తొలగిస్తూ మా మీదే కంప్లైంట్ పెట్టి మా మీద కేసులు పెట్టించాలని చెప్పి సోషల్ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో టీడీపీ మహిళా నాయకురాలు మన్నవ శారదాదేవి రచించిన నవ్యాంధ్ర రాష్ట్రం పేరుతో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పరిపాలన సాగుతుందని ఆరోపించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందన్నారు. రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. విశాఖను దోచుకుంటున్నారని విమర్శించారు. అనేక రూపాల్లో, అనేక మాధ్యమాల్లో ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున శారదాదేవి గారు ఆ దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక భాగమే ఈ శారదాదేవి గారు రాసినటువంటి సెకండ్ కానీ, అదేవిధంగా నవ్యాంధ్ర రాష్ట్రం బాబు గారు రావాలి, బాగు చేయాలని పేరు మీద రాసినటువంటి బుక్ గారు. ఇవన్నీ కూడా ప్రజల్లో తీస్తారు. ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ బుక్కులు చదువుతారంటే దానికి కూడా మేడం గారు వివరణ ఇచ్చారు. ఇలా సోషల్ మీడియా టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతిదీ కూడా అరచేతిలో ఫోన్ మీద చూసుకొని తప్పని పెడతాను, 1 నిమిషంలో చూసుకొని. అటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద బుక్స్ వేసి చదవడం కష్టమే. ఈ చిన్న అంశాలు ఖచ్చితంగా చదివించాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని తిరగబడే విధంగా ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి ఒక తిరుగుబాటు వచ్చే విధంగా ఈ పుస్తకాలు మారాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కడప జిల్లా సిద్ధవటం దిగువపేటలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం ప్లే గ్రౌండ్స్లో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలు ఘనంగా ముగిశాయి. గెలుపొందిన క్రీడాకారులకు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. రాబోయే రోజులలో యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు సరైన గుర్తింపు, ప్రోత్సాహం జనసేన పార్టీ ఇస్తుందన్నారు. పార్టీ నేతలు రాజేష్, హరి రాయల్, పొలిశెట్టి శ్రీనివాసులు, చిన్న వెంకటయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులది ఇది సమస్య వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో ఆ స్థాయి దేవుడు చూస్తూ ఉంటుంది. అందుకోసం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. క్రీడాకారుడు అనేవాడు ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. క్రీడాకారుడు ఎప్పుడు కష్టపడటానికి కష్టమే లేదు, ఎప్పుడో ఒకసారి ఆ విజయం మన ఎంత ఉంటుంది. అందుకోసం వచ్చిన మన అన్ని టీములకు పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ కోడూరు టీము రావాల్సిందిలోకి వచ్చినాం. కోడూరు టీము వాళ్ళు బాహుబలి టీము. ఈ టీము కూడా నేను ఇంతకుముందు కూడా ఉన్నా. మంచి టీము. మా వాళ్ళు కూడా సిద్ధవడం వాళ్ళు కూడా మంచి టీమే. కానీ ఎందుకు మా వాళ్ళు ఈరోజు సిద్ధవడంలో కోడూరు ఓడిపోవాలనేది ఆలోచించుకునేట్టుగా నాకు తెలియదు. మా వాళ్ళు కూడా స్టేట్ మ్యాచ్ వైజాగ్ కూడా పోయించారు.
కానీ ఈరోజు మాత్రం కోడూరు టీము బాగా ఆడింది. సూపర్. కోడూరు టీము ఆశగా కోరుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న బొడ్డెపాటి ఎస్టేట్లో మార్చి 3వ తేదీన వైసీపీ సిద్ధం సభను నిర్వహిస్తున్నామని వైసీపీ పెందుర్తి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, పెందుర్తి శాసనసభ్యుడు అన్నపరెడ్డి అదీప్రాజు తెలియజేశారు. సిద్ధం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ పెందుర్తిలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదీప్రాజు, తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ప్రభంజనం దూసుకుపోతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేయడంతో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రిని తిరిగి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు తగిన కృషి చేసి పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2019 నుంచి కూడా 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తల ఆశీస్సులతో, సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా 2 గదులుగా ఇవాళ పనిచేయడం జరిగింది. కేవలం సంక్షేమ పథకాల కోసం 2400 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా పేదలకి అందించడం జరిగింది ఒక పెందుర్తి నియోజకవర్గంలో. దాంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా చేయడం జరిగింది కూడా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అతి తొందరలోనే అందరికీ ఒక సాఫ్ట్వేర్ ద్వారా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే మళ్ళీ 2024 మరొక 45 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. రేపు ఆదివారం మార్చి 3వ తారీఖున మార్చి 3 పెందుర్తి చూడు అనేటువంటి నినాదంతో ఒక విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏదైతే వేపగూడ దగ్గరలో ఉన్నటువంటి బొడ్డపాటి ఎస్టేట్స్ లో మరి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా చేసి మనకి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వచ్చే నెల 3వ తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నామని చెప్పారు. తాము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలాడని మొన్న లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసునన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టాడని ఆరోపించారు. కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది. ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పడినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో, తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో సిద్ధం, అన్ని సవాళ్ళకి సిద్ధం అనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే 3వ తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఈ సభలు జరుగుతున్న తీరు సభకి సభగా భీమిలి సభ కన్నా దెందులూరు కన్నా పైగా అనంతపూర్ కన్నా కూడా రాపుతాడు. అనంతపూర్ కన్నా పెద్ద ఎత్తున రేపు మేదరమెట్లో ఆ ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కానీ బెంబేలెత్తుకునే పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో చేరడానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు జీవి ఆంజనేయుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు మాజీ శాసనసభ్యుడు మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో తన అనుచరులతో కలిసి జీవి ఆంజనేయుల ఇంటికి వచ్చిన మల్లికార్జునరావు అతి త్వరలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరతానని చెప్పారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారి ఆఫీసుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా త్వరలోనే ఆంజనేయులు గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను, మా మిత్ర బృందం అందరం కూడా అతి త్వరలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, ఆంజనేయులు గారి సమక్షంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కంబైన్డ్ అభ్యర్థిగా వినుకొండ నియోజకవర్గం నుంచి
నిన్ననే ప్రకటించినటువంటి జీవి ఆంజనేయులు గారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. వారిని మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిపించుకునే దానికి మేమంతరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ మూలవలసలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికి కుళాయిలు పథకంలో భాగంగా గత సంవత్సరం కుళాయిలను ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే కుళాయిలు పాడైపోయాయి. దాదాపు 3 నెలల క్రిందటి నుంచి సరిగ్గా నీరు రావడం లేదని, ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి అడిగితే అది తమకు సంబంధం లేదన్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. అలాగని అధికారులను అడిగితే కుళాయి వేసేంతవరకే తమ బాధ్యత అని, తర్వాత కుళాయి పాడైనా ఎటువంటి సమస్యలు వచ్చినా పంచాయతీ ప్రెసిడెంట్ సెక్రటరీలో చూసుకోవాలని చెప్పారని, ఇలా ఇరువురి మధ్య నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విసుగు చెంది ఖాళీ బిందెలతో నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. నీదికి ఒక కుళాయి ఉన్నప్పుడు నీళ్ళు అందుబాటు ఉండేవి. ఇప్పుడు ఇంటికి ఒక కుళాయి ఇచ్చారు, అందుబాటు లేదు. నీళ్ళకి గొప్ప ట్రబుల్ అయిపోతున్నాము. 200 గడపకి నీళ్లు అందటం లేదు. ఒకే ట్యాంకీలో నీళ్లు రాకుంటున్నాయి, రావడం లేదు. కాలువ నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాము. జ్వరాలు, జబ్బులు, జలుబులు వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. యువత ఆలోచించి సినిమా వ్యామోహం నుండి, కుల అభిమానం నుండి బయటికి రావాలని, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 100 మంది యువకులు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం యువత వైసీపీ పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు. 1983 నుండి ఇప్పటి వరకు చూస్తే గత పాలకుల హయాంలో జరిగిన అభివృద్ధి, తాను ఎమ్మెల్యేగా 2 సార్లు ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలన్నారు. కొంతమంది తమ బ్లడ్ కోస్తే పసుపు వస్తుందని చెబుతుంటారని, అవన్నీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని గ్రంథి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామాన నాగేశ్వరరావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఏఎస్ రాజు, 1 జేసీఎస్ కన్వీనర్ నల్ల రాంబాబు, గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కనుక, మంచి జరగాలంటే కనుక, ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే కనుక, అభివృద్ధి జరగాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. అలాగే ఆయనకి మనకి గ్రంథి శ్రీనివాస్ గారికి అండగా ఉండి ఈయన్ని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి వచ్చిన యువత అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి యువత కూడా ప్లీజ్ ఆలోచించండి. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే సినిమా అభిమానం ఉంటుంది, లేదంటే ఏదో పూర్వం నుంచి ఏదో పార్టీ అభిమానం. చాలా మంది అంటారు మా బ్లడ్ కొత్త పసుపు అని, లేదా అలా ఇలా అంటారు. ఎందుకు ఇవన్నీ మనకు కావాల్సింది మన నియోజకవర్గం అభివృద్ధి. దీనికి ఎవరు పని చేస్తున్నారో ఏంటి, ఎవరు అందుబాటులో ఉంటారో ఏంటి, మనం ఎప్పుడైనా ఏ సమస్య ఉంటే అర్థం చేసుకుని దానికి ఎలా పని చేయాలి అని ఆలోచన చేస్తారు అనే వ్యక్తిని ఎన్నుకోవాలని ఏదైతే యువత అంతా ఆలోచన చేసి ముందుకు వచ్చారో అదే ఆలోచన. వీళ్ళు చేసిన నిర్ణయం ఆలోచన తప్పు కాదు కదా, కరెక్ట్ నిర్ణయమే కదా. అలాగే మీరు కూడా ఒకసారి ఎవరన్నా కానీ సినిమా వ్యామోహంలో కానీ, లేకపోతే కులం సంబంధించి వ్యామోహంలో కానీ వీటిలో ఉంటే ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరగబోయే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సభకు కొత్తపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని పొత్తు పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. కొత్తపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ 2 పార్టీలు కలిపి తనను కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలని, ఇందుకు సహకరించిన ఇరు పార్టీల శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ మరియు కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఏ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక కార్యాచరణ ప్రకారం అందరూ ముందుకు నడుస్తాం. జనసేన పార్టీ ఇన్ఛార్జి గారిని కూడా మాట్లాడుకోవడం, మన మండలాల్లో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు అన్ని 2 ఉభయ పార్టీల తరఫున అందరినీ కలుపుకుని కూర్చుని మనం ముందుకు నడుద్దామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మరి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా
నాకు అవకాశం కల్పించి మీ అందరి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో కొత్తపేట నియోజకవర్గ అభ్యర్థిగా గెలిచి వారిని నాకు ఇచ్చిన అవకాశాన్ని కానుకగా వారికి అందివ్వాలని వారు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం. తాడేపల్లి కరకట్టపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయన కలిసేందుకు మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాసరావుతో పాటు జనసేన మంగళగిరి నియోజకవర్గ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. పొత్తు ధర్మంలో భాగంగానే చంద్రబాబును కలిశామని, తమ కేడర్ టీడీపీ అంతా కలిసి పనిచేయడం కోసమే ఈ కలయిక అన్నారు. జనసేన పార్టీ మా కేడర్ని కలపడానికి వచ్చాం, ఆయన విషయం చెప్తామని వచ్చాం. అంతేనా? ఇంకేమన్నా అంతరంగ సమావేశాలు ఏమన్నా మాట్లాడారు? అలాంటి పార్టీని బలోపేతం ఎలా చేయాలి ఇవన్నీ దాని గురించి మాట్లాడడానికి వచ్చాం. జనసేన పార్టీ బలంగా ఉంది, ఆ బలాన్ని ఆయన కూడా అటాచ్ చేస్తారు. కొత్త ధర్మంలో మీరు సహకరిస్తారా? దానికోసం కొత్త ధర్మంలో భాగంగానే కదా ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి చేయడానికి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ సమీపంలోని వీరానగర్ కాలనీ ప్రజలు తమ ఇళ్లకు ఇంటి పన్ను వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెందుర్తి మండలం వేపకుంటలోని జోన్ 8 కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెందుర్తి జోన్ సిపిఎం నాయకులు జగన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బి గంగారాం మాట్లాడుతూ నిరుపేద ప్రజలు స్థిర నివాసం ఉంటున్న ఇంటికి ఇంటి పన్ను వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు బి రమణ, అప్పలనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. కానీ జీవీఎంసీ వాళ్ళు పన్నులు వేయడానికి నిరాకరిస్తూ వాళ్ళ ఎడల తీవ్రమైనటువంటి వివక్ష చూపుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2019 నుంచి అనేక సార్లు ఇప్పటికి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. 6 నెలల క్రితం కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని పరిశీలించకుండా వాళ్ళకి కనీసం హోల్డర్ ఆఫ్ ది ప్రిన్సెస్ అనేటువంటిది చట్ట ప్రకారం ఆస్తి పన్ను వేయాల్సి ఉన్నప్పటికీ సరే, హక్కులు కల్పించాల్సి ఉన్నప్పటికీ వాటి అన్నిటినీ కల్పించకుండా తీవ్రంగా వివక్ష చూపుతూ ఉన్నారు. దీన్ని మేము వచ్చే కౌన్సిల్ సమావేశంలో వాళ్ళు నిలయేస్తాము. దీనికి బాధ్యుల్ని ఎవరో గుర్తించి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు కూడా తీసుకునేలాగా మేము ప్రయత్నం చేస్తామని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ జోనల్ 8 కార్యాలయం అనేటువంటి పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయింది. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది, డబ్బులు ఇవ్వకపోతే పేదవాడికి ఏ పని అనేటువంటి కూడా చేయకుండా వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా గతంలో కౌన్సిల్ అనేక విషయాల్లో మేము లేవనెత్తడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బటన్ నొక్కి హంద్రీనివ కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్. ఈ ప్రాజెక్టుతో కుప్పం పలమనేరులోని 4.2 లక్షల జనాభాకు తాగునీరు అందనుందని వెల్లడి. ఒక్క ఛాన్స్ అన్న మాట నమ్మిన పాపానికి యువతను రోడ్డున పడేశారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపణ. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో వైకాపా పాలనపై మండిపాటు. చంద్రబాబు ఇంటి ముందు తెదేపా అసమ్మతి రాగం. తంబాలపల్లి అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ను అమృత భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి. వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. వివరాల్లోకి వెళ్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.